అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. సంస్కృతి అంటే ఏంటి టీ రెడీయా? తాగుతున్నాయి. టాటా టీయేనా? కాదు, బాటా టీ. లోటాలో పోసించు, పూజ చేసుకుని వస్తా. ఆహా, హారతి కళ్ళకెత్తుకో. ఇది ఇంట్లో అతుకున్న పాపానికి టీలు టిఫిన్లు సప్లై చేయలేక వస్తున్నాను అనుకో. నువ్వేగా చుట్టుపక్కల చుట్టాలు పక్కాలున్నారని మోజుపడి ఇల్లు తీసుకున్నావు. అది ఎట్లాంటోడని నాకేం తెలుసు. అయినా పొద్దున్నే పూజ చేస్తాడు. దేనికి? గొడ్డలికి. టీ ఇస్తారా? ఇదిగోండి టీ. చాలా వేడిగా ఉంది. నాకేదే ఈ రోజు నీకు టీ క్యాన్సిల్. ఇది అన్యాయమే. ఆడికి టీ ఇచ్చి నాకు టీ క్యాన్సిల్ అంటావు, ఆడికి టిఫిన్ పెట్టి నాకు టిఫిన్ పెట్టనంటావు. ఇలా అయితే నేను అడితి దగ్గర టిఫిన్ తినేస్తా. ఏంటి అంత దమ్ముందా? టిఫిన్ తినడానికి దమ్మెందుకే? జేబులో డబ్బు ఉంటే చాలు. డబ్బుల్లో పైసా తగ్గిందా? పీక కోస్తా. రాత్రి 6 నుంచి పొద్దున్న 6 దాకా నా అరుగు అద్దెకిచ్చా. ఇప్పుడు 8 గంటలైంది. 2 గంటలు ఎక్స్ట్రా పడుకున్నా. నా అరుగు అరిగిపోయింది. నాతో పెట్టుకుంటావరా? ఏంటండి అమ్మ దొంగ ఎదవా. అది ఉందని తెలిస్తే అదే నొక్కేద్దునే. ఏదో సిగరెట్ పెట్టి కక్కుర్తి పడ్డాం మనం. ఏంటయ్యా ఇది? ఎక్సర్సైజ్. నాకు ఎక్సర్సైజ్ లా కనబడుతుంది. లోపలికి వెళ్ళి చొక్కా దొరుకుతావా? ఎదో ఎక్స్పోజ్ నువ్వు లేడీ చచ్చిపోతున్నాను బాడీ చూడలేక. చెరకోటికి రన్నింగ్ ప్రాక్టీస్ చేయిస్తున్నావా? పిల్లి గుడ్డిదైతే ఎలక ఎక్సకాలాడిందని అలా ఉన్నాడు పని. ఇవన్నీ రోజు ఉండే గొడవే కదా. కూర్చో, కూలో చెప్తాను. ఎంతవరకు వచ్చింది నా పెళ్లి పనులు? ఏమున్నాయి? నీ ఫోటో చూపించాను, నీ రేంజ్ ఏంటో చెప్పాను. అమ్మాయి ఐశ్వర్యరాయ్ కాకపోయినా కల్పనారాయ్ లాగా మాత్రం ఉండదు. సాంప్రదాయం కుటుంబం ఓకే. కాకపోతే నువ్వు అడిగిన 4 లక్షలు కట్టినా వాళ్ళు ఇచ్చుకోలేదు. ఏమాత్రం ఇస్తారేంటి? ఏమాత్రం ఇచ్చుకుంటారు? ఓ 1016 ఇచ్చుకుంటారు. సింహాద్రి మనవడు శేషాద్రికి 1016 కట్టమా? చంపేస్తాను. అయితే నో అంటావు. ఓసారి ఆ చెట్టు చూడు, ఎలా ఉంది? 3 వారిపోయింది. అలా అయిపోతే నీ బతుకు లేట్ చేస్తే. నువ్వు ఇలాంటి అదో సంబంధం ఏదో తెస్తావని నేను ప్లాన్ వేసాను. ఏంటది? ఆ బిల్డింగ్ చూడు. చూసావు కదా, దాని మీద ఇంకో ఫ్లోర్ వేస్తా. ఆ బిల్డింగ్ చూపెట్టి కట్నం పెంచుతా. అంటే 4 నుండి 5 లక్షలు చేసేస్తావు అన్నమాట. అయితే ఆ ఫ్లోర్ వేయాలంటే 2 లక్షలు అవుతుంది. అవును. కష్టపడి 1 లక్ష రూపాయలు దాచా. ఇంకో 1 లక్ష రూపాయలు ఎక్కడైనా ధర్మవడికి అప్పించామనుకో, ఆ ఫ్లోర్ అయిపోతుంది. అదెంత పని? వనస్థలపురంలో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడు తక్కువ వడ్డీకి ఎంత డబ్బైనా అప్పిస్తాడు. వెళ్దాం. కాకపోతే వాడి దగ్గరికి వెళ్ళడానికి కారు ఉండాలి. కారు ఎందుకు? ఎందుకంటే కట్నం కోసం నువ్వు బిల్డింగ్ తో బిల్డప్ ఇచ్చినట్టు మనం కరెన్సీ కోసం ఆడి కార్ తో బిల్డప్ ఇవ్వాలి. ఓహో, ఎంత అవుతుంది కార్కి? 2000 అవుతుంది. అయ్యో, ప్రస్తుతానికి 500 ఉంది. ముట్టిందే కట్నం అన్నట్టు. ఏంటి కొనుక్కున్నా? ఏం లేదు, నువ్వు చాలా మంచివాడివి, అడగలిచ్చావు కదా. నా గురించి నాకు తెలిసిన నువ్వు వెళ్ళరావా? అలాగే. శీఘ్రమేవా పైప్లవరు ప్రాప్తులస్తు. వస్తారు మరి. తాగండమ్మా, తాగండి, బాగా పుయ్యండమ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఇంటి వానర్ ఎక్కడ? నేనే ఇంటి వానరు. సారీ అండి, రేషన్ చూసి నేను వేరేదో అనుకున్నా. నో ప్రాబ్లం. టూలెట్ బోర్డ్ పెట్టారు, పోర్షన్ ఏదైనా ఖాళీగా ఉందా? కావలసినంత ఖాళీ ఉంది, విత్ ఆల్ ఫెసిలిటీస్. కమాన్, ఇదే నా ప్యాలెస్. ఇది కిచెన్, ఇది బాత్రూమ్. ఈ కిటికీ తెరిస్తే సూర్యుడు కనిపిస్తాడు, చంద్రుడు కూడా కనిపిస్తాడు. ఇది బెడ్. అక్కడ వర్షం వస్తుందా? అది బయటే పడుతుంది. మనం పైకి వెళ్తే నక్షత్రాలు కూడా కనిపిస్తాయి. అప్పుడప్పుడు నేను ఎలా వస్తుంటా. ఎందుకు? వెంట తీసుకోవడానికి రావాలి కదా. అద్దెంతండి? 3500, 3500 మాత్రమే. చాలా ఎక్కువ చెప్తున్నారు. నేను అసలే మనిషిని చాలా తక్కువ. నేను పెరగాలంటే ఆ మాత్రం రెంట్ వద్దా? మీరేం చేస్తుంటారు మేడం? నేను బ్యూటీషియన్ ని. ఇక్కడ బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే అందులో ఏం చేస్తారు? మా దగ్గరకు వచ్చే వాళ్ళని అందంగా తయారు చేస్తాం. ఇలా ముడతలవి ఉంటే వాటిని మసాజ్ చేసి నున్నగా చేస్తాం. ఇంకా ఇలాంటి చాలా చాలా చేస్తాం. అర్థమైంది, చేసుకోండి. ఈ చెక్కలేంటి? ఆ చెక్కల నేను తీసి బయట పడేస్తాను మేడం. ఇంతకీ మీ పేరేంటి? కన్యాకుమారి. ముద్దుగా కన్యా అని పిలుస్తారు. నేను కూడా అలా పిలవచ్చా? ఓ తప్పకుండా. కన్యా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది? ఫ్యామిలీనా? నాకు ఇంకా పెళ్ళే కాలేదు, స్టిల్ బ్యాచులర్ ని. పెళ్ళే కాలేదా? నేను బ్యాచులర్ నే. ఇదిగోండి అడ్వాన్స్. ఓకే ఓకే, ఇంక మీ వర్క్ స్టార్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.
మారి లారీ సర్వీస్. లారీ మందేనా? కాదు, ఒకసారి ఆ లారీ ఓనర్కి ముడతలు పోగొట్టా. అప్పటి నుంచి ఆ లారీకి నా పేరే పెట్టి నా చుట్టూ తిప్పుతున్నాడు. నమస్తే సార్. నా పేరు మంగా అండి. నాకు ఉండటానికి ఒక రూమ్ కావాలి. రూమా? ఎవరైతే మనకేంటి, మనకు కావాల్సింది రెంట్. ఖాళీ ఉంది, రా రా. ఇదే గది, వంట సామాను ఫర్నిచర్ అంతా రెడీగా ఉంది. కాకపోతే వాటి రెంట్ సెపరేట్. అవును, నీకు పెళ్ళయిందా? కాలేదు అంకుల్. నాకు కావాల్సింది అదే. ఇదంతా బ్యాచిలర్స్ కోసం స్పెషల్ అరేంజ్మెంట్స్. మీరు ఇక్కడ రావడం రైట్ ఛాయిస్ అని నేను అనుకుంటున్నాను. మీరే అనుకుంటారు? మీరు రెంట్ ఎంత చెప్తారో అనుకుంటున్నాను అంకుల్. జస్ట్ 1500. 15? కొంచెం తగ్గించండి. హైట్ తగ్గమంటే తగ్గుతాను, కానీ రెంట్ మాత్రం తగ్గలేను. మీకు ఇష్టమైతే ఉండండి, లేకపోతే తెలిపండి. కొంచెం అన్నా తగ్గించండి. ఒక ఇంచు కూడా తగ్గించను. ఈ రూమ్ ఇంకా ఖాళీ అవ్వలేదా? ఎవరో పడుకున్నారు. ఇదిగో ఇక్కడ దాకా అతనికి అద్దెకిచ్చేసా. అతనా? ఎవరు? నువ్వా? ఏంటి ఇక్కడ? ఏమి ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా? పరిచయం కాదు అంకుల్, పగుంది. పొద్దున్నే గుద్దు మరీ గొడవ పెట్టుకుంది. నేను రావాల్సిన మాట నువ్వంటావేంటి? బా, మీ గొడవలు మీ రోడ్డు మీద కూడా రోడ్డు మీద ఆపండి. మీ ఇద్దరు ఒక చోట చేరారు. మీ ఇద్దరు కలిసి ఉండాలి ఈ రూమ్ లో. కలిసి ఉండాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒకే రూమ్ లో అబ్బాయి అమ్మాయి ఎలా కలిసి ఉంటారు? మీకు తెలియదు కానీ ఇదే గోవాలో అయితే చిన్న రూమ్ లో 600 మంది అబ్బాయిలు 600 మంది అమ్మాయిలు హ్యాపీగా కలిసి ఉంటారు. ఏంటి? గోవాలో అంతే మరి. అతని పక్కన నేను చచ్చినా ఉండను. నేను అదే అంటున్నాను. నేననేది ఏంటంటే, చూడమ్మా, ఉన్నది ఒక్క రూమ్. అతను అడ్వాన్స్ ఇచ్చి ముందు జాయిన్ అయిపోయాడు. ఏం చేయాలనేది నువ్వు నిర్ణయించుకో. ఉంటే రండి. సార్, ఈ రూమ్ కాదంటే ఈ రాత్రి ఎక్కడికి వెళ్ళాలి? మంచోడో చెడ్డోడో సరే చూద్దాం. ఎందుకైనా మంచిది, నా జాగ్రత్తలో నేను ఉంటాను. సార్, మీరు ఇక్కడే ఉంటారుగా? పక్కనే ఉంటాను. పిలిస్తే పరిగెత్తుకొస్తాను. అతనిది దాటి రాకూడదు. ఈ గీత దాటి రాకూడదు, అంతే కదా? ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. చందన బ్రదర్స్ స్పాన్సర్స్ తో ప్రాబ్లం సాల్వ్డ్. నా రెంట మాత్రం ఏమో ఏంటి ఏంటి ఇంత లేటు? ఏంటి? జాబ్ అన్నాక అనేక పనులుంటాయి నీళ్ళు. ఏంటి నీవెప్పుడు పడితే అప్పుడు రావడానికి ఇది ఇల్లు అనుకుంటున్నావా, లాడ్జి అనుకుంటున్నావా? అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే నీళ్ళు. నిన్ను అంత తేలిగ్గా నమ్మకూడదు. చెప్తా నీ పని. అమ్మా, అన్నయ్య, నాన్న, రండక్క. ఏందమ్మా, ఏమైంది? నా పప్పు హుస్సేన్ సాగర్ అయిపోయింది. ఏం చేశాడమ్మా వీడు? దేంతో కొనుకొచ్చాడు. ఆ చొక్కా మీద నల్లెంటికి సాక్షి. నాకే పాపం తెలీదు, నన్ను నమ్మావా? నీకేం తెలియకుండా నీ చొక్కా మీద గంటకి ఎలా వచ్చిందా? నువ్వు చెప్పేది నమ్మేటా? నేను ఎరి పప్పలా కనబడుతున్నా. రే, ఇన్ని కుమ్మేనా? చెప్తే ఒక్క కాకేమో చాలు. అలా ఉన్నా చుట్టాలు వచ్చారా? మొన్నక చుట్టాలు వచ్చారు. ఇంకా మనిషికో ప్రాబ్లం. నేను ఏ విధంగా నీకు హెల్ప్ చేయలేకపోతున్నాను. నిన్న దేవుడే కాపాడాలి. అమ్మో, సినిమాకి టైం అయిపోతుంది. ఉన్నావా? వీడొకటి మధ్యలోను. అవును, ఆ వనస్థలిపురం పోయిన పని ఏమైంది? నేను ఇలా వెళ్ళానా, అలా అమెరికా వెళ్ళిపోయా. మరి ఇప్పుడు ఎలాగా? అందుకే నేను కొత్త ఐడియాతో వచ్చాను. అది కనుక మనం చేస్తే డబ్బే డబ్బు. నువ్వు వెంటనే పైప్ లో వేస్తే ఉంటే నమ్ము. ఏంటంటే గోల్డ్ లాంటి ఓల్డ్ బంక్ ఐడియా. కొంచెం వివరంగా చెప్పోయా. ఏంటంటే అసలు మార్కెట్ లో ఓల్డ్ బంక్ మందుకి మంచి డిమాండ్. అవును, తాగుబోతున్నాయాలందరూ అదే ఎక్కువ తాగుతారు. ఓకే, కాబట్టి ఒరిజినల్ ని డూప్లికేట్ చేస్తే డబ్బే డబ్బు. ఆ ఫార్ములా నాకు తెలవదు కదా. నేను చెప్తాను కదా. ఎలాగా? ఏం లేదు, ఒరిజినల్ ఓల్డ్ బంక్ బాటిల్స్ కొని అందులో థమ్స్అప్ నీళ్లు నింపడమే. కస్టమర్స్ ని తీసుకొచ్చే బాధ్యత నాది. అంత సీక్రెట్ గా జరిగిపోవాలి. అంత దాకా ఎందుకో, మన సిరకొట రోజుకో క్వార్టర్ కొనుక్కొని తాగేస్తాది. అంతేనంటావా? అంతేనయ్యా బాబు, నువ్వు ఆ పని మీద ఉండు. నేను వెళ్ళి కస్టమర్స్ ని ఎత్తుకొని వచ్చేస్తాను. 1:3 కలిపేశాం. ఆహా, ఇప్పుడు నకిలీ మద్యం తయారైంది. ఇది నింపాలంటే ఖాళీ క్వార్టర్ బాటిల్స్ కావాలి కదా. ఇప్పుడు ఎలా? ఇదేంటి చెత్త బట్టలు అడ్డంగా వేశారు? డౌట్ లేదు, దీని పనే. అంకల్, ఎవరబ్బా? చూద్దాం. ఏంటా అలా అరిచావు? ఏంటివి? బట్టలు, ప్యాంట్లు, షర్ట్లు. అవే కిందికి ఎలా వచ్చాయి? నాకేం తెలుసు? అవే మీరు కాదండి, ఈ లెక్క పెడితే పారేసింది వీటిని. నీ బట్టలతో నాకేం పని? తాడు ఖాళీగా ఉంది, అందుకే ఆరేశాను. గాలికి పడుంటాయి.
దానికెందుకు ఎదోగోలా? అవును, గాలికి పడి ఉండొచ్చు కదా. గాలికి ఎలా పడతాయండి క్లిప్లు పెడతాను, ఇదే పడేసి ఉంటారు. ఏ అది ఇది అంటే మర్యాద దక్కదు. ఏమనుకుంటున్నావు? అబ్బా ఆపండి మీ గొడవ. అవును, నేనే పడేశాను. ఇప్పుడు ఏంటంట? ప్రాబ్లం సాల్వ్. చెప్తానే, నీ పని చెప్తాను. ఈనేడి ఎవరా బాబు నువ్వు? మొత్తం ఓల్డ్ బంక్ సీసాలు అమ్ముతున్నావు నువ్వు? ఎస్, నేను ఓన్లీ ఓల్డ్ బంక్ సీసాలే కొంటాను, అమ్ముతాను. ఎందుకని? నేను చెప్పను. ఎందుకు చెప్పవు? చెప్పనంటే చెప్పను. బాబు దండం పెడతాను చెప్పరా. నువ్వు రిక్వెస్ట్ చేస్తావు కదా చెప్తాను. ఉం. మా తాత 1000 ఓల్డ్ బంక్ సీసాలు కొని భూమిలో పాతి పెట్టి పోయాడు. ఓహో. నేను ఆ 1000 సీసాలు అమ్ముకుని లైఫ్ లో సెటిల్ అయ్యాను. ఆ. అందుకని మా ఫ్యామిలీ సెంటిమెంట్ గా ఆ. నేను ఓల్డ్ బంక్ సీసాలే కొంటాను, అమ్ముతాను. ఓహో, అయితే ఈ ఓల్డ్ బంక్ సీసాలండి నాకు అమ్మి. నేను అమ్మను. ఏ? నీ గెటప్ చూస్తుంటే కొనేవాళ్ళు లేవు, నువ్వు డబ్బులు ఎక్కువ ఇస్తావు. కండవా వేసుకున్నానని ఎండిపోయాను అనుకోకాయ్. అందరు ఇచ్చేదానికంటే 5 రూపాయలు ఎక్కువ ఇస్తాను. అయితే తీసేస్తా. ఆ. నమస్తే అన్నా, నమస్తే. నమస్తే నమస్తే, ఎట్లా ఉన్నావు? బాగున్నా, రా బాగున్నా, రా కూర్చో. ఏం సంగతి? పోయి కూల్ డ్రింక్ తీసుకురా. చెప్పన్నా. ముందు ఆ కూల్ డ్రింక్ క్యాన్సిల్ చెయ్యి. డబుల్ కూల్ డ్రింక్ లాంటి ఐడియా తీసుకొచ్చాను. డెఫినెట్ గా క్లిక్ అవుతాను నా నమ్మకం. 50-50 చేసుకుందామంటే చెప్తాను. ఏందన్నా నీకు ఎప్పుడన్నా కాదన్నా నాన్న? ఆహా, అలా కాదు, ముందుకుండా ఓ మాట అనుకుంటే బాగుంటదని. చలో నీకు మాట ఇచ్చిన పో. అలా అంటావు నాకు తెలియదేటే. ఇప్పుడు కృష్ణానగర్ లో శాస్త్రంలో ఒకడు ఉన్నాడు. ఆడి ఇంట్లోనే కూర్చొని డూప్లికేట్ మనం తయారు చేస్తున్నాడు. ఆ అంచేత మీరు 1 గంట సేపు మీరంతా పోలీస్ గట్టపుల్లో ఆడి దగ్గరికి వెళ్ళి రాధించారనుకోండి, 1 లక్ష రూపాయలు రాలిపోతాయి. అమ్మ లక్ష. వెంటనే మీరు వెళ్ళి ఆ డబ్బులు తీసుకొచ్చేయండి. డెఫినెట్ గా క్లిక్ అవుతుంది, నేను చెప్తాను కదా, వెళ్ళండి. అరే అందరు పోలీస్ డ్రెస్ వేసుకోరా, గంట ఆడుకుందామా అంతోటి. అన్నా ఆ ఇల్లు వచ్చిందన్నా. రేయ్ డోర్ ఓపెన్ చేయి, డోర్ ఓపెన్ చేయరా. లోపల ఏం చేస్తున్నారా? తలనొప్పిగా ఉంటే టాబ్లెట్ వేసుకుందాం వద్దా అని అడుగుతున్నాను. రేయ్ సర్జ్ చేయండి రా. ఏం లేదు ఏం లేదు ఏం లేదు. ఏం లేనప్పుడు అడ్డం ఎందుకు నిల్చున్నారా? అది అన్నా ఈ దొరికినాయనా? అమ్మా, డూప్లికేట్ మందులు తయారు చేస్తున్నారా? రోజుకి ఎంతమంది వస్తుంది తెలుసా? గడ్డి బుద్ధి తిని ఒకసారి తీసాను, క్షమించండి అన్న. ముందు పోలీస్ స్టేషన్ మీద అక్కడ నేను అరే ఈ నిల్లు సీజ్ చేసి నీ జీప్ లో పడాను రా. అన్నా వదిలేయండి అన్నా, క్షమించన్నా. ఇది సారా పెద్ద కేసు, ఏదోటి డిసైడ్ చేసుకో. నేను సిఐ గారితో మాట్లాడతా. 1 లక్ష రూపాయల? అవును, జైలు శిక్ష, ఇల్లు సీజ్ అవుతుంది. జీప్ ఎక్కమంటే నాకు కాల్ చేస్తాడా నాయుడు? సరిపోయిందన్నా. ఈ డపాస్కల్ నుంచి ఎలా వచ్చారు? వీళ్ళకి ఇక్కడేం పని? ఈ చిలకలు ఇక్కడ ఉంటాయి. ఏమైంది? నేను సంపాదించుకున్న డబ్బు అంతా పోయిందిరా. ఎలా సంపాదించావు? ఓల్డ్ బంక్ నకిలీ మందు తయారు చేసి సంపాదించాను బాబు. ఏంటి, నా బ్రాండే? అవును నీ బ్రాండే. తర్వాత ఏమైంది? పోలీసు వచ్చి 1 లక్ష రూపాయలు పట్టుకుపోయారా. ఏంటి ఇప్పుడు వచ్చిన పోలీసులు అనుకుంటున్నావా? ఆ. వాళ్ళు పోలీసు కాదే, రైల్వే స్టేషన్ దొంగలు. ఇదిగో నకిలీ మందులు తయారు చేద్దామని డబ్బులు దాచిపెట్టావు. ఆ. నకిలీ పోలీసులు పట్టుకుపోయారు. బాగా దూరం తీరిందా? తీరతే చెప్తాను వాళ్ళ పని. ఏంటో? ఏయ్, కిట్కీ అంత పని చేసిరా వాళ్ళ మొక్కల కింద నరికేస్తా. రే ఎవడు చేసుకున్న కర్మ వాడు అనుభవించక తప్పదు శిలక. వాడు తీసుకున్న గోతిలో వాడే పడ్డాడు శిలక. నమస్తే గురుగారు. నమస్తే. నన్ను గుర్తుపట్టారా? నాకు గుర్తురాట్లేదే. నా దగ్గర చాలా మంది వస్తుంటారు. ఎవరు నువ్వు? చిన్నప్పుడు నాకు జ్యోతిషం చెప్పింది మీరే. ఓహో అలాగా. ఆ. ఇంతకీ ఏమని చెప్పాను? కారులో తిరిగే యోగం ఉందని చెప్పారు. చూసావా, నేను చెప్పినట్టు జరిగిందా? ఇదిగో నా పలుకులో పొల్లు కూడా పోదు. ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావో తెలుసు. నాకు దక్షిణ ఇవ్వడానికి వచ్చావు, అవునా? ఏంట్రా నీకు ఇచ్చేది? నువ్వు చెప్పబట్టే నేను ఆ కారు డ్రైవర్ గా తిరుగుతున్నాను. అయ్ బాబోయ్, నన్ను కాపాడండి. అయ్య బాబోయ్, కాపాడండి బాబు. కాపాడండి బాబు. కాపాడండి. హలో, సిఐ శివమణి గారు అండి. ఇక్కడ నువ్వు తప్పించరాడు సార్. తొందరగా వచ్చేయండి. అయ్య బాబోయ్, అమ్మో, అమ్మో. మీరు రే కిట్టిగా ఇవాళ దొరకపోయినా రేపైనా దొరుకుతారా?
ఎవర్రా ఇక్కడ ఫోన్ చేసి రమ్మన్నదే? ఓ దొంగల ముఠ వచ్చిందన్నమాట. మా ఇంటికి వచ్చారు, మా ఇంట్లోకి వస్తున్నారు. మీ సంగతి ఏంటో తెలుస్తాను. ఏంట్రా రండి. కొడుతున్నావు? జీప్ లో పడేయండి. ఏయ్, దొంగల పోలీసులు మీరు. ఏయ్, చెప్పని కొట్టేశారు. ఏంటి ఏమైంది? 100 బైకులు వచ్చి ఒకేసారి గుద్దేసినాయి. ఎక్కడ? ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో. ఓ మై గాడ్. అది నా బ్యాగ్. కాసిన మంచినీళ్ళు ఇవ్వు. మరి హాస్పిటల్కి వెళ్ళలేదా? వెళ్ళాను. డాక్టర్లు స్ట్రైక్. ఆటోల్లో వచ్చేద్దామంటే ఆటోలు స్ట్రైక్. బస్సుల్లో వచ్చేద్దామంటే బస్సులు బంద్. అయ్యో. సరే పడుకోండి. జాగ్రత్త. ఏంటిది ఇన్ని దెబ్బలు తగిలేసాయి? ఇదిగో అక్కడ మూవ్ ఉంది, కొంచెం రాయవా? ఓకే. నువ్వు అలా రాస్తుంది, ఒట్టు అలా అలా వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. దేవుడి దయ వల్ల ఎప్పుడు ఇలా యాక్సిడెంట్ జరిగితే బాగుండు. ఛీ, ఊరుకోండి. ఓ మీరా, రండి. ఒళ్ళు నొప్పులు తగ్గాయా? నీ చెయ్యాలా పడగానే నొప్పులని గుర్రం ఎక్కి పారిపోయినాయి. రే శేషాద్రి, ఎవడది? ఏయ్, ఏంటిది? కొంచెం సాయం చేయొచ్చు కదా. ఆ శారీ బాలేదు, పింక్ శారీ కట్టుకోండి. రాసి. ఏయ్, ఎవరు నువ్వు? కనిపించట్లా, హౌస్ వైఫ్ ని. నీ పేరు? శేష్ కుమారి. దయ్యంలాగా మొహానికి ఆ రంగేంటి? బ్యూటీ పార్లర్ లో ఫేస్ ప్యాక్ చేయించుకున్నాను. నిన్నెక్కడో చూసినట్టుందే. ప్రపంచంలో మనుషులు పోలిన మనుషులు 7 ఉంటారంటారు. దాంట్లోనే 2వ రకం. త్యాగో, ఏమండి? శేషాద్రి గారు ఎక్కడ? అతనెవరు? ఈ ఇంటి ఓనరు. ఓ అతనా? ఈ ఇల్లు అమ్మేసి బందరు వెళ్ళిపోయాడు. ఎప్పుడు? ఇందాకే. ఎందుకో? అందరూ అతన్ని బందర పిచ్చోడు అంటున్నారట. అందుకని బందరు వెళ్ళిపోయాడు. మా ఆయన నా కోసం వెయిట్ చేస్తున్నాడు. నేను వెళ్తానే. గుమ్మంలో గుమ్మటంగా నిలబడి భయపడాల్సిన పనే లేదు. ఒంటి మీద ఒక్క వెంట్రుకు కూడా లేదు. ఎతికెతుకు నీ పని చెప్తా. ఈ తండ నన్నేం ఆగు. ఏంటా దూకుడు? ఇదేమన్నా నీ అయ్యగారు జాగీర్ అనుకుంటున్నావా? ఆహా, ఏంటి బాబు పోదులు? నువ్వు పెద్ద చిరంజీవి హీరో గారు కాదు ఏంటి? చేతులకు పైకి చూసుకో, లాక్కో. అమ్మా, ఈ వేళండి మీరు ఏ బొచ్చు లేకుండా వచ్చారు. మీరు నాకు భలే నచ్చారు. చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి. దీపావళి సరే గాని ఇల్లంతా ఏంటి ఇంత చీకటిగా ఉంచావు? ఇప్పుడు వరకు చీకట్లోనేగా ఉన్నాను. ఆహా. ఇప్పుడైనా వెలుగులోకి వద్దామని. చాలా గొప్ప పని చేసావు. ఒరేయ్! ఆరా నీ పని చెప్తాను. అమ్మా! నాన్న! అన్నయ్య! తమ్ముడు! వదిన! అందరూ వచ్చేయండి అక్క! ఏమైందో చెప్పకుండా ఎందుకే ఏడుపు? చీ 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 చీ. నీ ఫ్యామిలీ మొత్తం నన్ను యమగట్టుల్లో తగులుకున్నా. ఏంటమ్మా, ఏం చేశాడే మళ్ళీ? నాన్న, మొన్నేమో కురదాంతో తిరిగి వస్తే నల్ల ట్రిక్ కనిపించింది. నిన్నేమో ముసలిదాంతో తిరిగి వస్తే తెల్ల ట్రిక్ కనిపించింది. ఈ వేళ బోర్దాంతో తిరిగి వచ్చాడు, బొచ్చు కనిపించింది. ఒరేయ్, అసలు మమ్మల్ని చూసి నువ్వేమనుకుంటున్నావురా? అమ్మా! ఒరేయ్, అయ్యా, చెల్లి తీసుకుని రండిరా. అటగదయ్యా. ఒళ్ళంతా కొళ్ళబొడి చేశారు కదరా. పంచాంగం ఢిల్లీల బాగోతం. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు. వాచ్ తెలుసు, ప్రెజెంట్ తెలుసు, ఫ్యూచర్ తెలుసు, నాన్ తెలుసు. ఓన్లీ ₹2 కే పూర్తిగా విలువైన ఇంటర్నెట్ సమాచారం. పంచాంగం ఢిల్లీల ఫ్యూచర్ లో నువ్వు ఐస్ క్రీమ్ అమ్ముతావో ఆవకాయ అమ్ముతావో తెలుసుకుందామని. అలాగే సరే చూపించు. ఏ చిలక,
మిమ్మల్ని చూస్తుంటే అభిషేకం ఐశ్వర్యం చూస్తున్నట్టుంది. పొగడొద్దు గాని మా పెళ్ళెప్పుడు చెప్తావా? చెబుతాను చెబుతా. చిలక పంచాంగం సీడీల భాగాలతో ఇదిగో ఇవి ఫ్యామిలీ సిడీస్, ఇవి బిజినెస్ సిడీస్, ఇదేమో లవర్స్ సిడీస్. మీ ఇద్దరు లవర్సే కదూ? ఈ సీడీలేంటి? నీ చిలకేమైంది? చిలకకి సెన్సార్ గుంజా వచ్చి బ్రూ క్రాస్ లో రెస్ట్ తీసుకుంటోంది. ఓహో, మరి కార్డులేవి? అబ్బా, ఈ కంప్యూటర్ యుగంలో కార్డ్స్ పెడితే కస్టమర్స్ రొటీన్ గా ఫీల్ అవుతున్నారని ఈ సీరియల్తో జోస్యం చెబుతున్నాను. చిత్రం విచిత్రం బళారే విచిత్రం. రామమాలని జయమాలని బృందావన కోలని ప్రేమిస్తే ఏమిస్తే కామిస్తే బాసు దేవదాసు టెంతుక్కలా. మీ ఇద్దరు పంచండి, ఇద్దరు చేయి చేయబట్టుకోండి, కళ్ళు మూసుకోండి, ఓ సీడీ తీయండి. కొంచెం మంచి సీడీ తీసుకోమ్మా, తొందరగా పెళ్లి కావాలి కదా మనకి. ఇక్కడ ఇన్ని సీడీలుండగా ఈ చిత్రం సీడీయే తీశారంటే దీనిలో అర్థం ఏమిటో తెలుసా? నీ పెళ్లికి ముందు ఒకసారి ఆ అబ్బాయి ఇంటికి నువ్వు వెళ్ళాలి. ఆ అబ్బాయి నీకు కోక కట్టాలి, నువ్వు కేక పెట్టాలి. ఆ తర్వాతే నీ మెల్లో తాళి పడాలి. కాబట్టే ముందు